శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు వెంటనే ఆలస్యం లేకుండా ఈ వ్యక్తిని వెళ్లి కలవండి. మీ యొక్క జీవితంలో జరగబోతున్నటువంటి మార్పులు అయితే గనక ఆ యొక్క వ్యక్తి సహాయ సహకారాలతో మార్పుదల జరగబోతూ ఉన్నది. అయితే అది మంచిగా చెడుక ఆ వ్యక్తి ఎవరో, మీ జీవితంలో ఏ మార్పులు అయితే కలగబోతున్నాయి అంటే గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా కీలకమైనటువంటి మార్పులే మీ జీవితంలో రాబోతూ ఉన్నాయి. కావున వెంటనే వెళ్ళండి, ఈ వ్యక్తిని తప్పక కలవండి అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు. బృహస్పతి గ్రహం అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకుని మీ యొక్క పనులను పూర్తి చేయడానికి వడివడిగా అడుగులు వేయబోతున్నారు. ఆగిపోయిన పనులను పునః ప్రారంభించడమే కాకుండా ఫలితాల కోసం నిర్విరామంగా కృషి చేస్తారు. మీ యొక్క కృషి పట్టుదల పెరుగుతుంది. నిర్లక్ష్యం, బద్ధకాన్ని పక్కన పెట్టేస్తారు. చేయబోతున్నటువంటి ప్రతి పని కూడాను చాలా క్లియర్ గా చేస్తారు. ఎదుటి వారి యొక్క కష్టాన్ని గ్రహిస్తారు. వారి యొక్క కష్టంలో మీ వంతు సాయాన్ని అందచేస్తారు. అలాగే మీకు సమాజంలో తగు గౌరవ ప్రతిష్టలు అయితే పెరగబోతూ ఉన్నాయి. మీకు సాధ్యం కాని పని అస్సలు ఉండదు అంటూ అందరూ కూడా మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని పూజించబోతున్నారు. పలువురికి మీరు మార్గదర్శకంగా మారబోతున్నారు. మిమ్మల్ని విమర్శించిన ప్రతి ఒక్కరూ కూడాను మీ యొక్క విజయాన్ని చూసి మీ వద్దకు వస్తారు. మీ కాళ్ల వద్దకు చేరుకుంటారు. ఇక మీరు చెప్పిందే వేదంగా వారు భావిస్తూ ఉంటారు. మీ యొక్క ఆలోచనలు వారికి కూడా లబ్ధి చేకూర్చబోతూ ఉన్నాయి. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి సమస్య తీర్చడానికి మీరు ప్రథమంగా ముందుకు వస్తారు. అందరినీ సంతోషంగా ఉంచడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఆత్మీయుల కలయిక జరగబోతూ ఉన్నది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోబోతూ ఉన్నారు. వ్యాపార పరంగా వృద్ధి సాధించబోతూ ఉన్నారు. అపర కుబేర యోగమైతే మీకు ప్రాప్తించబోతూ ఉన్నది. ఉద్యోగంలో అందరికీ తలలో నాలికలాగా మారబోతూ ఉన్నారు. నవ్విన నాపచేను పండింది అన్న చందన. మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో వారు అందరూ కూడాను మిమ్మల్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. మీ యొక్క కుటుంబ సభ్యులను అందలం ఎక్కించబోతున్నారు. మీరు అందరూ కూడాను మిమ్మల్ని చూసి గర్వంగా తల ఎత్తుకుంటారు. మీ యొక్క తల్లిదండ్రులకు పుత్రోత్సాహం, పుత్రికోత్సాహాన్ని మిగల్చబోతున్నారు మీరు. ఎందుకంటే గ్రహాల్లో కీలక కదలికలు, మార్పులు జరగడం రీత్యా మీ యొక్క జీవితంలో సమూల మార్పులు కలగబోతున్నాయి. మీరు చేసిన సత్కార్యాల వలనే ఇంతటి ఉత్తమ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. ఉన్న చోట భూమి మొత్తం కూడాను కంపించిపోయినట్లుగా మీకు ఒకదాని తర్వాత ఒకటి మంచి సంఘటనలు అయితే కలగబోతూ ఉన్నాయి. అన్నింటా కూడాను ఆత్మీయులు అక్కరకు వస్తారు. అందరి మద్దతు లభించబోతూ ఉన్నది. ఎన్నో రకాలైనటువంటి ఊహించని మార్పులు అయితే మీ కళ్లతో చూసి మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఇటువంటి ఇంత మంచి సమయంలో మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక జాగ్రత్తగా ఉండడము. మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. మీ యొక్క విషయాలు అందరికీ చెప్పేస్తూ ఉంటారు. ఎదుటి వారిలో కూడా మంచినే చూస్తూ ఉంటారు. ఎవరైనా సాయం అడిగితే ముందు వెనుక చూడకుండా వారికి సాయం చేయాలి అని చెప్పి ఉంటారు. అయితే ఈ అవలక్షణాలు సలక్షణాలుగా మార్చాలన్నా, మీ యొక్క జీవితంలో మంచి కలగాలి అన్నా, ఇబ్బందులు రాకుండా ఉండాలి అన్నా వెంటనే ఈ యొక్క వ్యక్తిని కలవండి. వారితో బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. వారు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. మీ జీవితంలోకి వస్తున్నటువంటి నూతన పరిచయస్కులు కూడా కావచ్చును. అపరిచిత వ్యక్తులైనా మీతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడినా వారితో బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అందరి మాటలను ఆలకించండి, కానీ మంచి చేసే వారితో మాత్రం మీ యొక్క బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి.
చేయండి. అయితే వారి రాకతో మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అయితే వస్తాయి. మీ యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుంది. మంచి చెడు తారతమ్యత ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో కూడా ఒక అవగాహనకు వస్తారు. ఆ వ్యక్తి రీత్యా మీకు ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. అన్నింటా కూడా వారు మీకు అండదండగా ఉంటారు. ఒంటరి అనే భావన ఇక మీకు అస్సలు కలగదు. భగవంతుడే వారిని మీ యొక్క జీవితంలోకి ఈ విధంగా పంపించబోతూ ఉన్నాడు. కావున మీరు ఏమిటంటే గనక ఓర్పుగా, సహనంగా ఎదుటి వ్యక్తులు చెప్పే మాటలను ఆలకించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తి మీ జీవితంలో మార్పుని కలగచేస్తాడు. అతిపెద్ద మార్పు వస్తుంది. మీ భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.